హాయ్ గాయ్స్ అందరికీ. మనమైతే ఈరోజు మా ఫ్రెండ్స్, నేను, మా వైఫ్ అందరం కలిసి యాదగిరి గుట్టకి వెళ్తున్నాము. మంచిగా దర్శనం చేసుకోవడానికి. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇంకొక 5 నిమిషాలు అయితే మనము యాదగిరి గుట్టకి అయితే రీచ్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపరూపమైన దృశ్యం కూడా మీకు చూపిస్తాను నేను. చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి. మా బొమ్మడి ఆడు కార్ పెట్టిండు. మా బొమ్మడి కార్లో పోతున్నాము. ఈడైతే పెట్రోల్ రూపాయమంటే రూపాయి కూడా లేవన్నాడు. ఊకైతే పుణ్యానికి అయితే వస్తా అంటాడు. ఇంకా ఏముంది చాక్లెట్ నాకు, చాక్లెట్ నాకు ఆడ చాక్లెట్ ఆడుంది చాక్లెట్. ఏ గుండు ఏలే ఏమన్నది ఏడ్చారాడు ఎమ్మో మీ వాడు కొడుతున్నారు. అరే వాళ్ళు మొత్తం వీడియో వచ్చింది నన్ను. మజాక్ ఆడుతుంది గారాడు. మరి ఎట్లా కొడుతుంది సేపు తిరిగి పండ్లు కొడుకొని దొరుకుతున్నాడు వేడు. మా కాకానికి రీసెంట్లీ పెళ్ళి అయింది. దావత్ ఇస్తాడు. మళ్ళీ ఒక పెళ్ళి, అన్ని మొక్కులు తీరితే మళ్ళీ ఒక పెళ్లి చేస్తామని కోరుకుంటున్నాం మేమే. ఆ దేవుడు కరుణిస్తే నరేందర్ ఈ టెంపుల్ దగ్గరే మా కాకానికి బాగుంటుందని కోరుకుంటాం మేము కూడా. జస్ట్ ఒక 2 minutes వెళ్ళిపోతున్నాం. గైస్ అందరూ ఎవరైనా రాంగ్ రూట్ లో చూడని వాళ్ళు ఉంటే చూడండి. టెంపుల్ కి అయితే వచ్చేసినాము. చింటూ మహేంద్ర బాహుబలి చచ్చిపోయిన అమరేంద్ర బాహుబలి కడపంత చేసినాం. గైస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రండి గైస్. ఇక్కడ దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు తీరవేరుతాయి. అందుకే మా కాకాడు కొత్త పెళ్లి చేసుకొని వచ్చింది. ఇక్కడ బస్ స్టాండ్ మేము ఫ్రీగా వచ్చినాం గైస్. మా కాకాడే తోలుకొని వచ్చింది మమ్మల్ని. ఇప్పుడు ఇప్పటి వరకు ₹1 పెట్టలే కానీ ఇప్పుడైతే పెట్టింది గైస్. మా పిన్నిని తోలుకొచ్చింది గైస్. 5 రూపాయి అంటే ఆటోలు బైక్లు చూపిస్తాడు కానీ 5 రోజులు చూపెట్టాడు. మనం ఇప్పుడే యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే ఇప్పుడే రీచ్ అవుతున్నాం. వచ్చింది కానీ ఒక్కటి ఇప్పిస్తలేడు గాయసాడు. నేనెందుకు ఇప్పుడు కాశీకి అన్ని మా ఇంట్లోనే ఉన్నాడు. ఎవరు రాను సిస్టర్ నువ్వు కనిపిస్తలేవు సిస్టర్. అనుకోదిక్కరా సైడ్ రాసిచ్చారు కనిపి దాంట్లో అంటే సిగ్గుపడుతుంది. మామ చూస్తాడు సిగ్గుపడుతుంది పాపము. ఎందుకో ఏమో ఏమి ఇప్పించలేడు వచ్చి. అందుకే సిగ్గు ఏమో చెప్పే. పవన్కి కొత్తగా పెళ్లి అయినందుకు తొలుకొచ్చిన మమ్మల్ని జరుగుతుంది. చూపిస్తున్నా అయితే వెళ్ళిపోతాం గైస్. 10 తారీఖు ఇంకా రాని పెళ్లి. టెంపుల్ కి అయితే రీచ్ అయినాము. మా కాకానికి కొత్త పెళ్లి అయింది. రీచ్ అయ్యలేము. అదిగో మనమైతే రీచ్ అవుతున్నాం. ఇంకా ఒక 2 నిమిషాల్లో అయితే వెళ్ళి కార్ అయితే పార్కింగ్ చేస్తాం మనము. యాదగిరిగుట్ట అక్కడ కనిపించే ప్లేస్ యాదగిరిగుట్ట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే లక్ష్మీ నరసింహస్వామి మన యాదాద్రి భువనగిరి జిల్లా డిస్ట్రిక్ట్. ఇక్కడ జస్ట్ 2 minutes అయితే మాట్లాడు. అది ఒక కనిపించేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. వచ్చాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి. వచ్చి అక్కడ కనిపిస్తుంది కదా అదే మా కాకాడే తొలుకొచ్చిండు. రీసెంట్ పెళ్లి అయింది ఏప్రిల్ 20 తారీఖు గారా. అప్పుడు మనం వచ్చినప్పుడు కూల్ వెదర్ ఉండే. ఓం నమో వెంకటేశ్వరాయ నమః.
సింగిల్ ఉన్నా గాయస్, అందుకే ఇల్లు నన్ను పక్కకు పెట్టారు. వీళ్ళు అందరు మింగిల్ అయ్యారు, నన్ను సింగిల్ చేసి ఓపెన్ చేశారు గాయస్ వీళ్ళు. సో గాయస్ మనమైతే కార్ అయితే పార్కింగ్ కిందనే చేసేసినాం అనమాట. కింద చేసి ఇక్కడ దర్శనానికి టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ నుంచి ఫ్రీ బస్సు ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చినాం. బస్ ఎక్కడికే బస్ ఎక్కి అక్కడ పోతాం. మా చెల్లెలు బస్టాండ్కి వచ్చేసాను. గట్టి మాట్లాడు. అందరూ ఒకటి ఏది మరా మమ్మీ యాదగిరి గుట్టకు వచ్చినా అని వీళ్ళందరూ పైన దర్శనం చేసుకొని కిందకు వచ్చారు. ఇక్కడ వెయిట్ చేస్తారు బస్ కోసం. మళ్ళీ మేమైతే పైకి వెళ్ళడానికి దర్శనంకి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో. అందరూ వీడియో చూస్తారని అందరూ మామూలుగా షాక్ అవుతారు. మొగుడు పెళ్ళాం మీ ఉన్నారు మజాక్ వస్తుంది మరి. ఇప్పుడే బస్ అయితే ఎక్కినాం. బస్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాం. బస్సు వెళ్తున్నాం పైకి. కాకా ఇది ఒక్క కూర్చున్నావు. ఈ ప్లేస్ మొత్తం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గ్లాస్ అడ్డం ఉంది కాబట్టి కనిపిస్తలేదు సరిగ్గా. సో ఇప్పుడైతే పైనకి అయితే వచ్చేసినాం మనము అందరం. అక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు మనం బస్సు దిగి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లగేజ్ మొబైల్స్ ఏమైనా ఉంటే అక్కడే పెట్టాలి. కౌంటర్లో ఉంటుంది. చెప్పులు కూడా అక్కడే వదిలేయాలి. అక్కడ వదిలి పైకి వెళ్ళాలంట. మళ్ళీ దర్శనంకి వెళ్ళాలంట. మొబైల్స్ గిబైల్స్ లోపలికి అలౌడ్ లేవంట. ఇక్కడ పెట్టిపోతాం. ఏ కాకా ఆగుతారు గారా మీరు? ఇది ఆలోచన అక్కడ పో. గాయస్ ఈ టెంపుల్కి వస్తే ఫోన్లు చెప్పులు పైనకి తీసుకపోనియారు. ఇక్కడ ఫోన్లు పెట్టి పోలే గాయస్. చెప్పులు అక్కడ, ఫోన్లు ఇక్కడ. గాయస్ టెంపుల్కి అయితే రీచ్ అయినా పైకి వచ్చేసినాము. సెల్ ఫోన్స్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసి పైకి అయితే వెళ్ళిపోతాము. ఫోన్లు అలో లేదు, అందుకే ఫోన్లు చెప్పులు ఎక్కడ. గాయ్స్ అక్కడ దర్శనం దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొబైల్స్ అలౌడ్ లేవు కాబట్టి అక్కడ వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాలి కాబట్టి మనము అక్కడ వీడియో అయితే తీయడానికి అలౌడ్ లేకుండే, అందుకని తీయలేకపోయినాం. సో బస్ స్టాప్ నుంచి కార్లో అయితే ఇప్పుడు స్వర్ణగిరికి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం. మనము వెళ్ళే దారిలో మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అపురూపమైన దృశ్యం మీకు అందరికీ చూపిస్తా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి గాయ్స్. జస్ట్ ఇక్కడ నుండి మేము నిలబడిన ప్లేస్ నుండి జస్ట్ కొద్దిగా ఒక 3 అడుగులు 2 అడుగులు ముందుకు వెళ్ళినా ఈ దృశ్యం అయితే ఎవరికి కనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్వర్ణగిరికి ఇంకా 2 నిమిషాల్లో అయితే రీచ్ అయిపోతున్నాం మనం అందరం. అక్కడ కనిపిస్తుంది స్వర్ణగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఫుల్ ఖుషి మీద ఉన్నా. ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడానికి మనం స్వర్ణగిరికి వచ్చినాం. కానీ ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ కూడా మొబైల్స్ అయితే అలౌడ్ లేవంట లోపలికి. అందుకనే మొబైల్స్ మళ్ళీ కౌంటర్లో పెట్టి అయితే వెళ్తున్నాం మనము. ఇక్కడ శ్రీవారి పాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి. ఇక్కడైతే దర్శనం ఇప్పుడే జరిగింది. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ టెంపుల్ మాత్రము అసలు ఎక్సెప్ట్ చేయలే, అంత మంచిగా ఉంది టెంపుల్. ఫస్ట్ టైం కదా, అందరు మా ఫ్రెండ్స్ అయితే మస్తు పోయొచ్చారు. మేమే ఫస్ట్ టైం ఇక్కడ. శ్రీ విష్ణుమూర్తి అవతారం ఇక్కడ. సో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరికి వెళ్ళొచ్చినామంటే ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ దిగితే స్టేటస్లో పెడితే ఈ వ్యూ అనేది స్టేటస్లో కనిపిస్తే అప్పుడు స్వర్ణగిరికి వెళ్ళొచ్చారు అనుకుంటారు ప్రతి ఒక్కరు. సో మొత్తానికైతే యాదగిరి గుట్ట
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అపురూప దృశ్యం. స్వర్ణగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చూడాలనుకున్నాం, ఫైనల్గా చూసేసినాం. మొత్తం దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇంటికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.